sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. 3 సంవత్సరాల నుంచి ఫెబ్ 14th అంటే లవర్స్ డే ఎప్పుడొచ్చినా సరే ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటూ వినిపిస్తూనే ఉంది. కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఆ సినిమా ఏదో కాదు, మనసంతా నువ్వే. అయితే అందరి అంచనాలను నిజం చేస్తూ ఈ ఫెబ్ 14th మనసంతా నువ్వే సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా డైరెక్టర్ వీణ ఆదిత్య గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని అడిగి ఆ సినిమా విశేషాలు, అలాగే ఆయన సినీ కెరీర్ విశేషాలు అన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ. సార్, కొన్ని సినిమాలు అంటే నేను రైటర్ అయిన కొత్తల్లో అజరామరం అనే ఒక పదం నాకు తెలిసింది. ఎక్కడ చదువుకుంటాను అట్లా. అంటే ఎప్పటికీ చిరంజీవి. కొన్ని అంటే ఎప్పటికీ మర్చిపోలేము. కొన్ని సినిమాలు ఆ లిస్టులో ఉంటాయి. అయితే ఆ లిస్ట్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఎప్పటికీ ఆ సినిమాలు మర్చిపోలేము. తెలుగు సినిమా చరిత్రలో మనసంతా నువ్వే స్థానం కూడా అటువంటిదే. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఐఎమ్ బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ. అజరామరం అన్నది పెద్ద మాట. అంటే మేము అంతా కె విశ్వనాథ్ గారి సినిమాల గురించి రాసేటప్పుడు సార్, బాలచంద్ర గారి సినిమాలు, దాసరి గారి సినిమాలు, రాఘవేంద్రరావు గారు కల్ట్ క్లాసిక్ హిట్స్ సార్, అలా, అలాగే క్రాంతి కుమార్ గారు, సీతారామయ్య గారు, మన అలా కొన్ని సినిమాలు ఉంటాయి. మాతృదేవో భవ, సార్. అలాంటి ఒక కల్ట్ క్లాసిక్ లిస్ట్లో నేను చేసిన ఫస్ట్ సినిమా ఉంటుంది అన్నది నాకు తీసేటప్పుడు తెలియదు. అయ్యాక ప్రేక్షకుల ఆదరణను బట్టి దాని రేంజ్. సార్, సో మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ఆడియన్స్కే ఫస్ట్. అయితే మనం ఇంటర్వ్యూ కూడా ఆడియన్స్తోనే స్టార్ట్ చేద్దాం సార్. గత 3 సంవత్సరాల నుంచి మనసంతా నువ్వే రీరిలీజ్ అవుద్ది అని చెప్పి ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఆడియన్స్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు గత 3 సంవత్సరాలుగా జరిగింది, ఈ సంవత్సరం మాత్రం అద్భుతం జరగబోతుంది? కారణం ఏంటి? అదే ఎవ్రీ టైమ్ ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ వస్తుండే వ్యాలంటైన్స్ డేకి. ఎవరో ఒక ఉదయ్ కిరణ్ ఫ్యాను ఇది రిలీజ్ 4Kలో అని. ఆ తర్వాత నాకు అది పంపించి దీన్ని ఎలాగైనా ట్రై చేయండి సార్ అని చాలామంది ఫేస్బుక్లో, ఇన్స్టాలో రిక్వెస్ట్లు పెట్టేవాళ్ళు. ఒక ఆయన చక్కరి అని మా చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయన రిలీజ్లు చేసే ఉద్దేశం ఉంది, ఆయనకి ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి నేను రైట్స్ తీసుకుని చేస్తానండి అని ఆయన ముందుకు వచ్చాడు. 1 ఆఫ్ ద ఇయర్స్ పాపం. తన ఆర్టిస్ట్, ఆస్పైరింగ్ యాక్టర్, హీరో. కానీ తనకి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చాడు ఆయన. వస్తే ప్రిపేర్ అయ్యాము, ఎంఎస్ రాజు గారి దగ్గర పంపించాము. కానీ అన్ఫార్చునేట్లీ ఒరిజినల్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్, ఆయన దగ్గర లేవు రైట్స్. అదేంటి అంటే ప్రొడ్యూసర్ ఇష్టం, అమ్మేయచ్చు. ఓకే, అవుట్లెట్ రిలీజ్ అంటే అవుట్ రైట్ ఎప్పుడు చాలా మందికి రకరకాలుగా అమ్మేశారు, విడిగా అమ్మారు, కలిపి అమ్మారు తెలియదు. బట్ ఆయన దగ్గర అసలు ఒక్క రైట్ కూడా లేదు ఇప్పుడు. సో ఎంఎస్ రాజు గారి దగ్గర రైట్స్ లేకపోతే ఆయన ఎవరికి అమ్మారు అనేది వాళ్ళకి ట్రాక్ చేసి వాళ్ళని అప్రోచ్ అయ్యాం. అయితే వాళ్ళు చేస్తే మేమే చేసుకుంటాము, మాకు అమ్మే ఉద్దేశం లేదు. అంటే అమ్మితే ఎక్కువ డబ్బులు రావు, రిలీజ్ అయితే అట్లీస్ట్ కొంత ఎక్కువ వాల్యూ ఉంటుంది. సర్ప్రైజింగ్లీ ఈ సంవత్సరం ప్రైమ్ షో అని మన హనుమాన్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారు, చైతన్య రెడ్డి గారు, వాళ్ళు శ్రీమాత క్రియేషన్స్ అని రవికాంత్ రెడ్డి గారు, రఘురామ్ రెడ్డి గారితో కలిసి వాళ్ళు రిలీజ్. నేను షాక్ అయ్యా, అరే సచ్ ఎ బిగ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఐ ఫెల్ సో హ్యాపీ. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాక, మన స్టూడియోకి వచ్చాకే చైతన్య రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ మెసేజ్ పెట్టా, థ్యాంక్స్ ఫర్ రిలీజింగ్ మై ఫస్ట్ ఫిల్మ్. అయితే వీళ్ళల్లో రఘురామ్ రెడ్డి గారు నన్ను కలిశారు. కలిసేటప్పుడు కూడా ఆయన నాకు పరిచయం లేదు కాబట్టి న్యాచురలీ లాస్ట్ టైం లాగా ఎవరో అప్రోచ్ అవుతున్నారు నన్ను టు ఆస్క్ ఫర్ ద రైట్స్ అనుకున్నా. కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కలుస్తున్నామని తెలీదు. సరే, ఆర్పి పట్నాయక్ గారిని కూడా రమ్మన్నా. ఆయన ఎందుకంటే ఆయనతోనూ టచ్లోకి వెళ్ళారు, నాతోనూ వెళ్ళారు. అయితే ఇద్దరం కలిసేద్దామని చెప్పి వెన్ వీ మెట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ప్లాన్ చెప్పారు. మేము ఇలా ప్రసాద్స్లో 4K చేస్తున్నాము, మీరు కాపీ రెడీ అవ్వగానే మీరు ఒకసారి పిక్చర్ చెక్ చేసుకోండి క్వాలిటీ, తర్వాత సౌండ్తో కలిపి మనం క్యూబ్లో సౌండ్ ఉంది, డిటిఎస్ స్టీరియో మిక్స్ డిటిఎస్. సో మనము అక్కడి నుంచి పిక్చర్ సౌండ్ కలిపి మనం అలాగూ సెన్సార్ చేయాల్సిన నెసిటీ లేదు, కత్తిరింపులు, ఎడిషన్స్, డిలిషన్స్ ఏమీ లేవు, నెసిటీ లేదు. సినిమా క్రిస్ప్గా ఉంది, యాజ్ ఇట్ ఈస్ బాగుంది కాబట్టి అలాగే రిలీజ్ చేస్తున్నాము. సో సెన్సార్ పనులు ఏం లేవు, మీరు ఒకసారి ప్రింట్ చూద్దురు కానీ అన్నారు. ప్రసాద్ ల్యాబ్లో నాకు డిఐ డిపార్ట్మెంట్లో ఫస్ట్ రీల్ చూపించారు, కరెక్షన్స్ చెప్పాను. మళ్ళీ వాళ్ళు చాలా శ్రద్ధగా బాగా చేశారు ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు.
ఆ 4K కన్వర్షన్లో సినిమా ఇంకా బాగుండింది. ఓకే. సో ఇలా ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత బుక్ మై షోలో ఒక్కొక్క థియేటర్ పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇంకా రేపు ఎల్లుండో మొత్తం మన మల్టీప్లెక్స్ కూడా ఫిల్ అయిపోతాయండి, అన్నీ సెటిల్ అవుతాయి షోస్ అన్నీ. ఎన్ని థియేటర్ హైదరాబాద్ మ్యాక్సిమం 40 పైన ఉన్నట్టున్నాయి. సో కొంచెం గ్రాండ్ రిలీజ్ లాగే చేస్తున్నారు. పైగా 1 డే రిలీజ్ ఏమో వ్యాలంటైన్స్ డే సందర్భంగా అనుకున్నా, కాదు 1 వీక్ అండి ఇది. రెగ్యులర్ పెద్ద సినిమాలు రిలీజ్ లాగే చేస్తున్నాము అని చెప్పారు వాళ్ళు. ఉదయ్ కిరణ్ని మళ్ళీ ఆ తెర మీద చూడాలని, మనసంతా నువ్వే సినిమా ఆ ఎమోషన్ని, ఆ లవ్ ఫీల్ని మళ్ళీ పొందాలని చాలామంది వెయిటింగ్ సార్. అది 1 వీక్ అయినా అద్భుతంగా ఆడుద్ది. బట్ మనం ఒక్కసారి జర్నీని గుర్తు చేసుకుందాము, మనసంతా నువ్వే జర్నీని. మీకు అది మొదటి సినిమా. అప్పటికి ఉదయ్ కిరణ్ గారు చిత్రం, నువ్వు నేను ఈ 2 సినిమాలు చేసి ఉన్నారు. అసలు మీ ఇద్దరు ఆ కొలాబరేషన్ ఎలా జరిగింది? మేమిద్దరం ఫస్ట్ కలిసింది చిత్రం రిలీజ్ రోజు మార్నింగ్ షో ఓకే. కలిసి చూసాం. దశరథ్ నాకు ఫ్రెండ్, డైరెక్టర్ దశరథ్ గారు. ఆయనే పిలిచాడు నన్ను చిత్రం మార్నింగ్ షోకి. నాకు అప్పటికే ఆర్పి పట్నాయక్ గారు బాగా క్లోజ్, కులశేఖర్ బాగా క్లోజ్. సో అందరం కలిసి అక్కడ నల్గొండ క్రాస్ రోడ్స్లో ఒక పెద్ద థియేటర్లో, నేను కొంచెం లేట్గా వెళ్ళాను, ట్రాఫిక్లో వెళ్ళేసరికి సినిమా కొంచెం స్టార్ట్ అయింది బిగినింగ్. సో సీట్లు ఎత్తుక్కొని టైం వేస్ట్ చేయటం కానీ అలా వెళ్ళి బాల్కనీలో సీట్లకి మధ్యలో స్టెప్స్ మీద కూర్చుని, అక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు. సో హౌస్ ఫుల్ అయిపోయింది కాబట్టి చిత్రం పాటలు పెద్ద హిట్ కదా. సో న్యాచురల్లీ యంగ్ క్రౌడ్ అందరూ ఓపెనింగ్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. సో ఇంటర్వెల్లో చూస్తే నా పక్కన కూర్చున్నది ఉదయ్ కిరణ్. అక్కడి నుంచి మేము పరిచయం చేసుకుని, అప్పటికే నేను జయంత్ సి పరంజీ గారి దగ్గర 3 సూపర్ హిట్ సినిమాలు పనిచేసి బయటకు వచ్చి సురేష్ ప్రొడక్షన్స్లో చేశారు కదా, ప్రేమించుకుందాం రాకి బావ గారు బన్నారు. సో న్యాచురల్లీ అతను కూడా ఇంక రేపు మోపో డైరెక్టర్ అవుతాను అన్నది మా ఫ్రెండ్స్ ద్వారా, ఆర్పి గారు, కులశేఖర్, దశరథ్ ద్వారా విని, ఇంకా దెన్ వీ స్టార్టెడ్ అసోసియేటింగ్ టుగెదర్. ఇంకా ఎలా ఏ రేంజ్ కంటే, నా ఫస్ట్ సినిమా నీతోనే చేస్తా, మంచి లవ్ స్టోరీ చేస్తా, నీతో చేస్తా, హూ ఎవర్ బీ ద ప్రొడ్యూసర్. అలా 2-3 ఆఫర్లు పర్సూ చేసాం. అవి వర్కౌట్ అవ్వలేదు. ఆ ప్రొడ్యూసర్స్ ఇంకా సమంగా ఏముందండి, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ సెట్ అవ్వాలంటే ఒక రైటర్ గానో డైరెక్టర్ గానో నన్ను అడిగితే మీకు నచ్చే వరకు నేను సీన్లు చెప్తా. కానీ ఒక ప్రొడ్యూసర్గా మీ పారామీటర్ ఏమిటి? ఒక ఆఫీస్ తీయటము, నాకు అడ్వాన్స్ ఇవ్వటము, హీరోకి అడ్వాన్స్ ఇవ్వటము, మిగిలిన నేను సీన్లు తీసినట్టు మీరు డబ్బులు తీయకపోతే ప్రాజెక్టులు జరగ అంతే కదా, ఎవరు పారామీటర్ వాళ్ళు. సో అలా చూస్తే నేను ఆ మధ్యలో నేను ఒకసారి యూఎస్కి వెళ్ళాను. అక్కడ కో డైరెక్టర్గా గుమ్మలూరు శాస్త్రి గారికి అటోమేటిక్ 18 సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పంపించారు నన్ను. ఇంకా జస్ట్ బిఫోర్ బికమింగ్ ఏ డైరెక్టర్ రాగానే ఎంఎస్ రాజు గారు కాల్ చేశారు. చేసి ఇలాగా ఎస్ గోపాల్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే అప్పటికే దుర్గా ఆర్ట్స్లో కథ చెప్పుకున్నాను మహేష్ బాబుకి ఒక లవ్ స్టోరీ. సో రామోజీరావు గారికి ఒకటి చెప్పుకున్నాను. ఇలా రకరకాలుగా నా ప్రయత్నాలు ఫస్ట్ టైం పరశూరు వెంకటేశ్వర గారు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ, ఆయన తీసుకెళ్ళి దగ్గరుండి కథలు చెప్పిస్తూ ఉండేవాళ్ళు నాతో, రామానాయుడు గారికి, రామోజీరావు గారికి, అందరికీ. నాకు ఒక 14 ఆఫర్లు దాకా ఉన్నాయి అప్పటికే. ఓకే, లాంచ్ అవ్వడానికి 14 ఆఫర్లు రెడీగా. నేను తలుచుకుంటే పెద్ద హీరోలతోనే లాంచ్ అయిపోయే అవకాశము నేను ఓకే అనుకుంటే. కానీ నాకేంటంటే ఫస్ట్ సినిమా పూర్తిగా అంటే ఒక హీరో ఇమేజు, హీరో ఫైట్లు, హీరో అభిమానుల వల్ల వచ్చే ఓపెనింగ్స్ కాకుండా జనరల్ సినిమా ఆడియన్స్ని నేను ఎంగేజ్ చేయగలనా లేదా. సో ఒక చిన్న బడ్జెట్లో మోర్ ఆన్ రైటింగ్, నా బ్రెయిన్ మీద ఎక్కువ ఉండి నా డెసిషన్ మేకింగ్ మీద